ఆయితరం వచ్చిందంటే చాలు అందరూ హమ్మయ్య అనుకుంటుంటారు. ఇంత తున్కల కూర వండుకొని బగారా బువ్వ పెట్టుకొని కడుపు నిండా తిని వారం అంతా చేసిన కష్టం మర్చిపోతుంటారు. కానీ మన లీడర్ సాబులు అట్లా కాదు. ఈ నడుమ ఏ కార్యం పెట్టుకున్నా ఆయితరం నాడే పెట్టుకుంటుర్రు. నెరి సీఎం సార్ అయితే ఆయితరం వచ్చిందంటే చాలు ఏదో జిల్లాలో సుడి పెడుతుండు. మరిగా ఈసారి ఏ జిల్లాకు పోయిండు, ఏమేం ముచ్చట్లు చెప్పిండు పాని ఒక్కసారి చూసి చూద్దాం. బోనాల పండుగ 15 ఆగస్టు పండుగ వాన పూజలు అన్ని ఒడిచినాయి. అందుకే ఇక మళ్ళోసారి జిల్లాల బాట పట్టిండు సీఎం రేవంత్ సారు. ఐతారం ఒక్కటే రోజులో 3 జిల్లాలు సుడు పెట్టిండు. తొలిత ఎక్కడికి పోయిండయ్యా అని అంటే ములుగు జిల్లాలో వెలిసిన మైమగల్ల వనదేవతలు సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోయిండు సారు. తల్లులిద్దరికి పబ్బతి పట్టిండు. అటెనక కొత్తగా కట్టిన కలెక్టర్ బంగ్లాను చాలు చేసిండు. అట్లనే రాష్ట్రం అంతా కలిపి 16,000 కోట్లతోని కొత్త రోడ్లు వేయించేందుకు పనులు ములుగు జిల్లాకెంచే చాలు చేసిండు పెద్ద సారు. అన్నట్టు సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచే ఒంటరి వితంతు మహిళలకు కొత్త పింఛన్లు ఇచ్చే కార్యం కూడా చాలు చేసిండు. అటు హన్మకొండ జిల్లా పరకాల దిక్కు 100 మంచాల దవాఖానా డిగ్రీ కాలేజీ బంగ్లాను కూడా చాలు చేసిండు ముఖ్యమంత్రి. పరకాల దవాఖానకు ఇటు భూపాలపల్లి అటు మహారాష్ట్రకించి కూడా వస్తుంటారు పబ్లిక్. వాళ్ళకి ఇప్పుడు ఇంత మంచిగా అయింది సౌలతి. ఇంకో ముచ్చట ఏంటిదంటే పరకాల డిగ్రీ కాలేజీ కట్టిమని అప్పుడు ఎప్పుడో 18 ఏళ్ల కింద పర్మిషన్లు వస్తే ఇన్నొద్దులకు బిల్డింగ్ కట్టుడు పూరాగా ఒడిచింది. ఇవే కాదు చలివాగు చెక్కు డ్యాము, మోడల్ బస్ స్టాండు, యంగ్ ఇండియా స్కూలు ఇట్లా గట్టిగానే చాలు చేసిండ్రు పనులు. అటెనక పసల సంత గ్రౌండ్లో పెద్ద మీటింగ్ నడిచింది. ఎప్పటి లెక్కనే సీఎం సార్ ముచ్చట దుమ్ము లేచింది. ఈనాడు పదే బావమర్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రశేఖరరావు గారు శాసనసభకు రావాలి. 10 సంవత్సరాలు వారి పరిపాలనలో వారు తీసుకున్న సంక్షేమ పథకాలు, తెలంగాణలో చేసిన అభివృద్ధి గురించి చర్చించాలని నేను అడుగుతున్నా. ఉమ్మడి వరంగల్ గడ్డ మీద మీటింగ్ అయింది కాబట్టి అక్కడ ఉన్న కారు పార్టీ లీడర్ల మీద గట్టిగానే బాణాలు వేసిండు సారు. ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగినోళ్లను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు. కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కన 2 ముక్కలు అయింది. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాదు ఇక మళ్ళోసారి పూజల మీద గట్టిగానే అరుచుకుండు ముఖ్యమంత్రి. అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లో ఉంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. గిట్లా ఐతారం అందరికి సరిపోను ముచ్చట్లు చెప్పిండు సీఎం సారు. ఒకటి వెనక ఒకటి వరుస పెట్టి రిబ్బన్లు కత్తిరించిండు. పనులు చాలు చేసిండు. అన్నిటికి మించి కొత్త పింఛన్లు పంచిండు. సెలవు దినం నాడు ఇంటికాడున్న పబ్లిక్ను గట్టిగానే ఖుషి చేసిండు. అయితే సారు అన్ని తీర్లు ఎగురబెడతాడు కానీ గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగినాయి. గా ముచ్చట కూడా ఓ మల్క అరుచుకుంటే అయిపోయాయి కదా అని అడుగుతారు పబ్లిక్. ఏ రాష్ట్రంలోనైనా సరే ఎగస్ పార్టీలు రోడ్డెక్కి పంచాదులు పెడితే దానికి పబ్లిక్ నుంచి కూడా అంతో ఇంతో సపోర్ట్ దొరుకుతుంటుంది. సార్లు మన కోసమే కొట్లాడుతురు కదా అన్నట్టు చాలా మంది లొల్లికి సై అంటుంటారు. కానీ అదేందో ఏమో ఏపీలో మాత్రం వ్యవహారం వేరే తీరుగా నడుస్తుంది. అంత ఉల్ట పుల్టనే అవుతుంది. చూడుర్రి ఏమేమి నడిచిందో. సర్కారు బడులల్లో పొల్లగాన్లకు పాఠాలు చెప్పే పంతులమ్మలు ఆయితారం నాడు ఇంటికాడు ఉండకుండా యోగిట్ల రోడ్డు ఎక్కిండ్రు. సర్కారు వాళ్ళ మీద అలిగి కాదు, ఏగస్ పార్టీ వాళ్ళ మీద కోపంతో రోడ్డు ఎక్కిండ్రు. పోయినేడైన డిఎస్సి పరీక్షలలో ఎట్టబడితే అట్లా కొలువులు ఇచ్చిండ్రు, ఎవరికి పడితే వాళ్ళకు కొలువులు ఇచ్చిండ్రు అని పక్క పార్టీ వాళ్ళు రాష్ట్రం అంతా పొట్టు లొల్లులు చేస్తాండ్రు కదా. ఆగో గా దీని మీద టీచర్లు అంతా బాగా గరం అవుతుండ్రు.
తిప్పలవాడి చదువుకొని పరీక్షలు రాసి కొలువులు తెచ్చుకుంటే ఎగసి పార్టీ వాళ్ళు ఏరేసినట్టే మాట్లాడవచ్చిండ్రు. ఏమన్నా న్యాయమేనా అని ఇట్లా పంచాది మోపు చేసిండ్రు. విజయవాడలో ఉన్న మున్సిపల్ స్టేడియం కాడ నుంచి అంబేద్కర్ బొమ్మ దాకా ర్యాలీ తీసిండ్రు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకేంచి టీచర్లంతా కదిలొచ్చిండ్రు. పోయినేడు నడిచింది దాగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సినే అన్నట్టు మాట్లాడిండ్రు. చాలా బేస్లెస్ ఎలిగేషన్స్ అండి. దానికి ఒక తలతోక లేని ఎలిగేషన్స్ అన్నమాట. అదే ఆల్రెడీ మన కమిషనర్ గారు అందరూ రిటర్న్ గా ఇచ్చారు దానికి ఆన్సర్స్ అన్ని. ఆ రిటర్న్ గా ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఇట్లా ఎలిగేషన్స్ చేస్తా ఉన్నారు. అందరూ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి, అసలు ఒక 7 years తర్వాత నోటిఫికేషన్ ఇది, చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి రాశారు. కాకపోతే ఇట్లా ఎలిగేషన్స్ చేసి ఇట్లా పొలిటికల్ గా చేయడాన్ని దీన్ని చాలా బాధపడుతున్నాము మేము కొత్తగా వచ్చిన టీచర్స్ అందరూ. ఇది ఒక కైండ్ ఆఫ్ డీవియేషన్ లాగా ఉంది తప్ప దానికి ఒక ప్రూఫ్ లేదు. కాదన్నట్టు పంకపాట్యోల లొల్లుల మీద పంతులమ్మలు మస్తు నారాజ అవుతుండ్రు. మరి ఇక వచ్చే ఎలక్షన్లలో ఏం చేస్తారో. ఇక అది అట్లుంటే ఇంకో దిక్కు డిఎస్సి ముచ్చటను ఇడిచేదే లేదు. అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడతాం, కొట్లాడతాం అని అంటారు పంక పార్టీ లీడర్లు. మరి ఇక ఎవ్వరం ఎంత దాకా పోతుందో ఏమో చూసుకుంటా పోవాలి. గా అమీర్పేట్ మీదికించి అట్లట్లా కుక్కట్పల్లి దిక్కు పోతుంటే ఈఎస్ఐ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ల నడుమ రాజుల కోట లెక్కనే భలే మెరిచిపోతుంటది ఓ పెద్ద భవంతి. చాలా మంది చూసే ఉంటారు. ఆగో గదే మన సర్కారోళ్ళు కట్టించిన టిమ్స్ దవాఖానా. సకల సౌలతులతోని అన్ని రోగాలకు ఒక్క కాడనే మందులు ఇచ్చేటట్టు భలే ఇగ్రంతో కట్టించిర్రు అన్నట్టు కొత్త దవాఖానాకు రిబ్బన్ కత్తిరించే కార్యము సోమవారమే ఉన్నది. మరిగా ముచ్చట్లేంటియో పురాగా అరుసుకొని వద్దాం పర్రి. ఇంకెప్పుడు చాలు చేస్తారు, ఇంకెన్నడు రిబ్బెన్ కత్తిరిస్తారు అని తొలత సంది టీమ్స్ దావకాన ముచ్చట్లు మా 10 టీవీలోనే గట్టిగా వినిపించినాయి. అట్లా ఇక దావకాన చాలుగాక పబ్లిక్ ఎట్టెట్ట తిప్పల పడుతుండ్రో, ఎంత ముష్కిల్ అవుతుందో సర్కారు వాళ్ళకి ఎరికయింది. ఇక అందుకే అట్లిట్లా సోమవారం ముహూర్తం పెట్టుకుండ్రు. అరే ఏం కట్టిండ్రు సర్కారు దావకాన అంటే అట్లుండాలి అన్నట్టే కట్టిండ్రు. పోన్రే దగ్గర 23 ఎకరాలలో మొత్తం 1082 మంచాలతోని 300 ఐసీయూ మంచాలతోని సకల సౌలతులు పెట్టి కట్టించిండ్రు. పెద్ద పెద్ద ఆపరేషన్లు చేసేందుకు 31 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయట. చిన్న చిన్న సర్జరీలకు ఇంకో 6 ఆపరేషన్ థియేటర్లు కట్టిండ్రట. దేశంలో సర్కారు దవాఖానలలో ఏఐ టెక్నాలజీని వాడుకునేటట్టు కట్టిన తొలత దవాఖాన మన టిమ్స్ దవాఖాననే నాట. కిడ్నీలు, కార్జము, గుండె ఇట్లా ఎటువంటి రోగమైనా సరే 24 గంటలు డాక్టర్ సావులు అందుబాటులో ఉంటారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే పేషెంట్ల వెనక వచ్చే మనుషుల కొరకు కూడా టిమ్స్ దవాఖానలో అర్రలు కట్టించిండ్రు. 200 మంది ఉండేటట్టు పెద్ద ధర్మశాల కట్టించిండ్రు. మంచి ముచ్చట్నే మరి. అన్నిటికి మించి పట్నం నడిబొడ్డున రాజుల కోట తీరుగా అన్ని సౌలతులతోని అన్ని తీర్ల డాక్టర్లతోని గంత పెద్ద సర్కారు దవాఖాన చాలా అవుతుంది. సంబురపడే ముచ్చట్నే కదా. ఇక ఆ ముచ్చట అట్లుంటే టిమ్స్ దవాఖానాను మేము కట్టించినామంటే మేమే కట్టించినామని తొలత సంది కారు పార్టీ వాళ్ళకు చెయ్యి పార్టీ వాళ్ళకు నడుమ పంచాద అవుతుంది. అయితే ఎవరు కట్టించినా పబ్లిక్ కొరకే కట్టించిళ్ళు కదా, మంచి పని చేసిండ్రు సార్లు అనుకుంటారు జనాలు. మరిగా సోమవారం రిబ్బెన్ కత్తిరించే కార్యం ఉన్నది కాబట్టి మళ్ళోసారి 2 పార్టీల నడుమ ఎటువంటి ముచ్చట్లు నడుస్తాయో ఏమవుతుందో చూడాలి. పల్లెలు పట్నాలు బాజా భజంత్రీలతోని మారు మోగుతున్నాయి. ఎటు చూసినా సలువ పందిళ్ళు, బంతి భోజనాలు, దావతులు, డీజే పాటలు. అబ్బో 2 తెలుగు రాష్ట్రాలలో మస్తు ధూమ్ధామ్ నడుస్తుంది ఇప్పుడు. అన్నిటికీ మించి సినిమా హీరోలు, లీడర్ సాబ్ల ఇళ్లల్లో కూడా శుభకార్యాలు జోరుగా అవుతున్నాయి. మరి ఇక పాండ్రే ఆలస్యం ఎందుకు, అట్లా పెళ్లి దావత్కు పోయేసొద్దాం. వాళ్ళు అవును వీళ్ళు కాదు అన్నట్టు లేనే లేదు. అందరికి చుట్టమే నాయ బండ్లన్న. మరి ఇక దావత్ అంటే పోకుండా ఎట్లుంటారు చెప్పుండ్రి. అందులో ఆయితారం ఆయే. అందుకే బండ్ల గణేష్ అన్న బిడ్డ లగ్గానికి 2 రాష్ట్రాల లీడర్లు, సినిమా హీరోలు, యాక్టర్లు అంతా కలిసి కట్టుకుపోయినట్టే పోయిండ్రు. కలకల్లాడింది దావతు. మొన్న నెలొద్దుల కిందనే పూలు పండ్లు పెట్టుకునే కార్యం ఘనంగా చేసిండు. అప్పుడు కూడా పెద్ద మనుషులతో పోయిండ్రు. ఇప్పుడు మళ్ళోసారి లగ్గానికి కూడా అందరు పోయిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఎప్పటికీ గడియ రికాము లేకుండా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు సారు, తెలంగాణ సీఎం రేవంత్ సారు కూడా హాజరుపడ్డారు. ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే పెండ్లి పిల్ల మెడల కట్టుమని బాబు సారు దంపతులే పిల్లగాని చేతికి పుస్తెడతాడ అందించిండ్రు. గా నడమ చంద్రబాబు సారు మీద అభిమానంతో బండ్లన్న షాద్నగర్కేంచి తిరుమల దాకా పాదయాత్ర చేసిండు. మరి గంత అభిమానం చూపించిండు కాబట్టి పెండ్లికి పెద్దల తీరుగా సారు మేడం అన్ని తీర్ల ముంగట నిలబడ్డారు.
ఇక అది అట్లుంటే 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అన్ని పార్టీల లీడర్లు కనిపించిండ్రు దావతుల. సీఎం రేవంత్ సారు ఒకప్పుడు సైకిల్ పార్టీ లీడరే కాబట్టి ఏపీ లీడర్లతోని బాగా చేపే మాట్లాడిండు. 2 దిక్కుల లీడర్లు నవ్వుకుంటూ మాట్లాడుకుండ్రు. ఇక సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూడా లైన్ కట్టిండ్రు. అన్నట్టు అల్లుని ఆంధ్రకేంచి తెచ్చుకుంటూ బండ్లన్న పిలగాంది పశ్చిమ గోదావరి జిల్లానట. అంటే మామ కంటే ఎక్కువ అల్లుడే మర్యాదలు చేస్తాడు అన్నట్టు. ఏమైనా బండ్లన్న దావత్ పోయినరే. పెద్ద పెద్ద లీడర్లు, సెలబ్రిటీలతోని చెమకు అన్నది ఫంక్షనాలు. పట్నంలో ఎక్కువగా కనిపించే బండ్లు ఏంటివి అని మీరు ఎవ్వలనైనా అడుగుర్రి. అందరూ నోటేంట టక్కున వచ్చే మాట ఒకటే, ఆటో. మరిగా వాడన పుష్పక విమానంలో తిరుగుతుంటాయి ఆటోలు. పట్నంలో పబ్లిక్కు అటు ఇటు తిరగనీకే అన్నిటికంటే అల్కగా దొరికే సవలతి ఆటోనే. అవును కానీ ఇప్పుడు ఆటోల ముచ్చట గంతగానో ఏమిటికి చెప్పుర్రి అని అంటారా? ఇగో మీరే చూడు. గాలి గలీజ్ అవుతుంది, గత్తరలు ఎత్తాంది అని ఈ నడమ సర్కారు వాళ్ళు అందరినీ కరెంటు బండ్లే కొనుక్కోమంటుండ్రు. అంతెందుకు ఆర్టీసీలో కూడా కరెంటు బండ్లే గట్టిగా తిరగబట్టినాయి. గట్లనే ఇప్పుడు పట్నంలో తిరుగుతున్న ఆటోలను కూడా కరెంటు ఆటోల తిరిగి మార్చే ఎగురని చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఇక చూడరు మంత్రి సార్ ఏమన్నాడో. మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు 1,50,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించి అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ. కాదన్నట్టు ఖర్చు మేమే పెట్టుకుంటాం, కరెంటు ఆటోల తిరిగి మార్చుకొని అన్నాడు సారు. ఆఫీసర్ల లెక్క ప్రకారం పట్నంలో 1,26,000 ఆటోలు ఉన్నాయట. పెట్రోలు, డీజిల్, గ్యాస్తో నడిచే ఆటోలన్నిటినీ ఇప్పుడు ఛార్జింగ్ ఆటోల తిరిగి మార్చేందుకు చూస్తుండ్రు. అట్లా ఒక్కో ఆటోను కరెంటు ఆటో లెక్క మార్చాలంటే 1,20,000 నుంచి 2 లక్షల దాకా ఖర్చు అవుతుందట. గా పైసలను సబ్సిడీ కింద సర్కారు వాళ్ళే ఇస్తారా అన్నట్టు. ఇక పెట్రోల్, డీజిల్ బండ్లను కరెంటు బండ్ల తీరుగా మార్చుడు మంచి ముచ్చట్నే. కానీ పట్నంలో ఒక్క ఆటోలే లేవు కదా, ఆటోల కంటే కూడా కార్లు ఎక్కువైనాయి. అందుకే పాత కార్లు, జీపులను కూడా కరెంటు బండ్ల తీరుగా మార్చుకొని ఇంకే సర్కారు వాళ్ళు సాయం చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు అడుగుతాండ్రు చాలా మంది. పాత బండ్లను కరెంటు బండి లెక్క మార్చుకుంటే తుక్కుకేసే బాధ తప్పుతుంది, గాలి కూడా గలీజు కాదు అని అడగబట్టిండ్రు. మరి ఇప్పటికైతే సార్లు ఆటోల మీదనే గట్టిగా నజరేసిండ్రాట. పోతనన్నా పాత కార్లు, జీపుల మీద కూడా ఆలోచనలు చేయాలి అన్నట్టు అడుగుతుండ్రు పట్నం జనాలు. ఈ నడుమ ఆఫీసర్లు చెక్కింగ్ల రువ్వడి మస్తు పెంచిర్రు. నెరి ఏసీబీ వాళ్ళు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు అయితే చిన్న ముచ్చట ఇనబడితే కథం ఇక పోతుర్రు, వాళ్ళ సంగతి చూస్తుర్రు. అవినీతి అధికారులను పట్టుడుట్ల ఏసీబీ వాళ్ళు బిజీగా ఉంటే హోటళ్ళు, బేకరీలు, గోదాములు చెక్కింగ్లు చేసుకుంటా విజిలెన్స్ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇక ఇట్లనే మరింత రువ్వడి పెంచిన ఆఫీసర్లు ఇప్పుడు రైస్ మిల్లుల మీద పడ్డారట. మరి రైస్ మిల్లుల కథ ఏందో అరుసుకునొద్దాం పారి. అమ్మో ఏమో అనుకున్నాం కానీ తెలంగాణలో కొన్ని రైసు మిల్లులు బగ్గా ఊచారున్నారు కదా. సర్కారోళ్ళు రైతుల కాంచి ఒడ్లు కొని వాటిని పట్టిద్దామని రైసు మిల్లులకు పంపుతుంటారు కదా. అగోగా రైసు మిల్లులలో కొందరు తప్పుడు లెక్కలు చూపించి మస్తు ఒడ్లు తప్పదీసిరాట. తీసుడంటే అట్టిట్లా కాదు సుమా, పెద్ద యాగం చేసినట్టు ఏకంగా 3,72,693 టన్నుల ఒడ్లు మాయం చేసిరాట. అంటే చూడరే సర్కారుకి ఎంత తుచ్చి పెట్టిరో. వీటి విలువ అందాజ 927 కోట్ల రూపాయలకు పైనే ఉంటదట. అట్లా నేను ఒక్కనే కదా అమ్ముకునేది అని ఎంతమంది అనుకుర్రో ఏం పడవని పాయ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 89 మిల్లుల ఓనర్లు సర్కారు ఒడ్డను బయట అమ్ముకున్నారట. దీంతో బియ్యం బయట తీరా సామె అంటే మాకే ఎసరు పెడతారు మీరు, మీ పని కాలబెట్ట ఉండురి, మీ సంగతి చెప్తామని అధికారులను రంగంలోకి దించిర్రు. ఇక వాళ్ళు రైసు మిల్లులకు పోయి చెక్కింగ్లు చేస్తే ఏముంది, 21 జిల్లాలల్లో కోట్ల రూపాయలు విలువ చేసే ఒడ్లు మాయమైనాయట. ఇట్లా సర్కారు ఒడ్లను దొంగతనంగా అమ్ముకొని సొమ్ము చేసుకున్న జిల్లాల లిస్టు తీస్తే సూర్యాపేట జిల్లా ఇంట్లో అన్నిటికంటే ముందు వరుసలు ఉంది. ఇక దాని తర్వాత నిజామాబాదు, జగిత్యాల, వనపర్తి, ఇంకా ఖమ్మం. ఏడజూడు ఇదే కథ. ఇది ఇట్లుంటే ఈ నడుమనే సీఎం రేవంత్ రెడ్డి సారు రైసు మిల్లుల మీద బగ్గ గరవైండు. మిల్లుల మీద గట్టి నజరేయిరి, సర్కారు ఓడ్లను తప్పదీసిన మీద గట్టి చర్యలు తీసుకోరి అని ఆర్డర్ చేసినుండే కదా. అవగా ముచ్చటిని అధికారులు పాయింట్లు టైట్ చేసిర్రు. తప్పు చేసిన వాళ్ళకు 3 వద్దుల టైం ఇచ్చి ఈ లోపల పైసలు కడితే సరే, లేకుంటే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం, మిల్లుగిన సీజ్ చేస్తామని వార్నింగులు ఇచ్చిరాట. ఇప్పటికే 50 మందిని దొంగలని లెక్క తీసి 28 మంది మీద కేసులు కట్టి 26 మందిని అరెస్ట్ కూడా చేసిరాట. పెద్ద ముచ్చట ఏంటంటే తప్పు చేసిన వాళ్ళ కాంచి ఇప్పటికే 715 కోట్ల రూపాయలు రికవరీ చేసిరాట.
మరి ఆ కడుమ పైసలు ఎట్లా వసూలు చేస్తారో ఏమో చూడాలి. ఏడుకొండల ఎంకన్న, వేమ్లాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, కొండగట్టు అంజన్న ఇట్లా అందరూ దేవుళ్ళు మస్తు బిజీ అయ్యిర్రు. ఎందుకంటే తాతీళ్ళు ఇచ్చిర్రు కదా అని పబ్లిక్ తండోపతండాలు తరలిపోతుర్రు. ఎటు చూసినా కిటకిటనే ఉన్నది. ఏ గుడి కాడ చూసినా కిలోమీటర్ల దూరం లైన్లే కనిపిస్తున్నాయి. మనం కూడా అట్లట్లా పోయి ఒక్కసారి దర్శనం చేసుకొని వద్దాం. 15 ఆగస్టు ఆదివారం 2 కలిసి వచ్చినాయి. అందులో శ్రావణ మాసం కూడా వచ్చింది. అందుకే మంచి ఛాన్స్ దొరికిందని పబ్లిక్ అంతా తీర్థాలకు బండ్లు కట్టిండ్రు. దేవుళ్ళకు పబ్బతి పట్టనికే పిల్ల జల్ల అందరు నేసుకొని బాట పట్టిండ్రు. ఏ పుణ్యక్షేత్రానికి పోయినా కిటకిటనే ఉన్నది. ఏడుకొండల ఎంకన్న సన్నిధిలోనైతే మొన్నటి సంది భక్తులు బాగా పెరిగిండ్రు. 24 గంటలు పడుతున్నదట దర్శనానికి. ఎంతమంది వచ్చినా ఎటువంటి తిప్పల లేకుండా అన్ని తీర్ల సౌలతి చేసిండ్రు టీటీడీ ఆఫీసర్లు. ఇంకో దిక్కు శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిండ్రు భక్తులు. ఫ్రీ దర్శనాలు, టికెట్ తీసుకొని పోయే దర్శనాలు అన్ని లైన్లు నిండిపోయినాయి. దర్శనానికి 4 గంటలు పడుతున్నదట. భక్తులు పోటెత్తిండ్రు కాబట్టి అభిషేకాలు కుంకుమార్చనలు ఆపిండ్రట. అటు మలుపుల రోడ్డు మీద బండ్లన్నీ నిమ్మలంగా కదిలేటాలకు ట్రాఫిక్ జామ్ సూత గట్టిగానే అయ్యింది. శని ఆదివారం తాతిల్లే, సోమవారం ఒక్కనాడు కూడా సెలవు కింద వేసుకుంటే అయ్యపాయ అనుకున్నారో ఏమో గానీ 4 రాష్ట్రాల నుంచి మల్లన్న దర్శనానికి పోటెత్తిండ్రు భక్తులు. ఇటు యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి కూడా శీతం లైన్లు కట్టిండ్రు జనాలు. ధర్మ దర్శనానికి 2 గంటలు పడితే ప్రత్యేక దర్శనానికి గంట టైం పట్టింది. లడ్డు కౌంటర్లు, కళ్యాణ కట్ట, బండ్ల పార్కింగ్ అన్ని జాగలు కిటకిటలాడినాయి. అటు బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో 3 ఒద్దులు నడిచిన వర్ణయాగానికి ఆయుతారంతో పూర్ణాహుతి చేసిళ్ళు. మట్టి కుండలల్లా కృష్ణమ్మ నీళ్ళని తీసుకుపోయి మల్లేశ్వర స్వామికి అభిషేకం చేసిండ్రు. ఇట్లా అన్ని తీర్థాలు భక్తులతో కలకలలాడినాయి. తీరొక్క పూజలు నడిచినాయి. పబ్లిక్ అంతా మనసారా మొక్కులు మొక్కి దేవుళ్ళకు పబ్బతి పట్టిండ్రు. పాల్క ఫోన్ చేతులున్నది, సోషల్ మీడియా అకౌంట్ ఉన్నది. ఇంకేందిగా వెనక ముంగట చూసేదే లేదు. అది తప్పో ఒప్పో చూస్తలేరు. చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. ఎవ్వలను పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా ట్రోలింగ్ చేస్తుర్రు. ఏం మనుషులు తయారైనరో ఏమో. ఆఖరికి అంత కలిసి సంతోషంగా పండుగ చేసుకుంటే కూడా చూసోరుస్తలేరు. ఇక చూడు అసలు ముచ్చట ఏమైందో. పని పాట లేక పిల్లితోక కత్తరిచ్చిండట వెనకటికోకడు. గిట్లనే ఉన్నది సోషల్ మీడియాలో. ఉన్నదానికి లేని దానికి ట్రోలింగ్ చేస్తున్న కొంతమంది ఎవ్వారం. ఇప్పుడు బోనాల పండుగ అంటేనే వాళ్ళు వీళ్ళు అనకుంటా వాడవాడన ఘనంగా చేసుకునే పండుగ. అందులో పట్నంలో వెనకటి సందైనా అంత బాయి అనుకునే పద్ధతిని అడుగుతాంది. గిట్లనే మొన్న పాత బస్తీలో లాల్ దర్వాజా బోనాలు అయితే సినిమాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అక్కడికి పోయింది. తాను కూడా బోనం ఎత్తింది. పోతురాజులతో కలిసి ఆడింది. ఆఖరికి మాట్లాడుకుంటా హైదరాబాద్ మనుషుల గొప్పతనం ఎట్లుంటుందో, హైదరాబాద్ పద్ధతులు ఎట్లుంటాయో చెప్పుకుంటా కాళ్ళ నీళ్లు పెట్టుకున్నది. ఎవ్వళ్ళు వచ్చినా కాదనకుంటా కలుపుకుంటారు ప్రేమగల మనుషులని పట్నం పబ్లిక్ను మస్తు మెచ్చుకున్నది. ఇక అది చూసి కండ్లు మండినాయట కొంతమందికి. హిందూ దేవుళ్ళ కాడికి అట్టెట్ట పోతావని కొంతమంది, మా దేవుళ్ళ కాడ నీకేం పని అని ఇంకింతమంది. ఇట్లా లేని ముచ్చట్లు అన్నీ ఎల్ల తీసినరాట సోషల్ మీడియాలో. ఆయాల్టి సంది పొట్టు కామెంట్లు పెడుతుండ్రాట. అందుకే ఇక చూసి సోషల్ మీడియాలో ఓ వీడియో పెట్టింది. అన్ని మతాలను అందరిని గౌరవించుడే మనిషికి ఉండాల్సిన లక్షణం, తాను అట్లనే ఉంటా అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంకో దిక్కు పువ్వు పార్టీ లీడర్లు సుతా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేసిన దాంట్లో తప్పేమి లేదు. ఆమెను పిలిస్తేనే పోయింది. ఒకళ్ళ ఆచారాలను ఒకళ్ళు గౌరవించుట్లే తప్పే ఉన్నది అన్నట్టు మాట్లాడిండట రామచంద్రరావు సారు. అయినా హైదరాబాద్ అంటేనే ఓ మినీ భారతం. అన్ని దేశాల పబ్లిక్ అన్ని పద్ధతులు పాటించేటోళ్ళు అందరు కలిసిమెలిసి ఉండంగా లేనిది కలిసి పండుగ చేసుకుంటేనే వచ్చిందా తిప్పలా అని ట్రోలింగ్ చేసేటోళ్ళ మీద కోపానికి వస్తుండ్రు చాలా మంది. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.